హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. సో జనవరి 11th నుంచి అయితే మనకు ఈ బ్యాచెస్ అయితే స్టార్ట్ అవుతాయి. సో బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30+ బ్యాచెస్ ఎవ్రీ వీక్, 300 క్లాసెస్ పర్ ఏ డే, ప్లస్ 70+ ఎడ్యుకేటర్స్ అయితే మనకు అవైలబుల్గా ఉంటారు. 40,000 అవర్స్ అయితే మనకు ఇక్కడ చెప్పడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. సో రికార్డెడ్ కౌంటెడ్ అవర్స్, ఓకేనా ఫ్రెండ్స్. చాలా అంటే చాలా మంచి ఎడ్యుకేటర్స్ ఉంటారు. లైక్ అంకుష్ లంబ కావచ్చు, శివాంగి శ్రీవాస్తవ కావచ్చు, నిమిషా బన్సాల్, అమిత్ కుమార్, నెక్స్ట్ సుకేష్ భట్నాగర్ కావచ్చు. సో ఇలాంటి వారు మనకు టాప్ ఎడ్యుకేటర్సే ఉంటారు ఫ్రెండ్స్. సో రన్ విజ్ బ్యాచ్ సెట్ 2021 starts on 11th January 2021. Next, accelerator batch for SBI Clerk 2021 starts on 11th Jan 2021. Next, target IBPS PO 2021 starts on 11th January. So strong lineup of batches starts on 11th January. Batch 1, batch 2, batch 3 ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో SBI IBPS PO, ఓకేనా, వైఫై స్టడీ. నెక్స్ట్ బ్యాచ్ 2, నెక్స్ట్ సాక్ష్యం బ్యాచ్ ఫర్ LIC ADO వైఫై స్టడీ. నెక్స్ట్ టార్గెట్ SBI PO 2021. ఇవన్నీ అయితే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. సో RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేసి మీరు ఇందులో జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సబ్స్క్రిప్షన్ తీసుకోవచ్చు, 10% డిస్కౌంట్ కూడా మీకు లభిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, చాలా మంచి అవకాశము, ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, ప్రైస్ హైక్ అనేది కూడా ఎక్స్టెండ్ చేయడం అయితే జరిగింది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కరెంట్ అఫైర్స్లో భాగంగా 11 జనవరి 2020కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఈరోజు కూడా కొన్నే ఉన్నాయి ఫ్రెండ్స్, ఎక్కువ లేవు కరెంట్ అఫైర్స్, కానీ చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఉన్నాయి. వాటితో పాటుగా అడిషనల్ బిట్స్. ఎట్ ద సేమ్ టైం ప్రతిరోజు మనము 10 క్వశ్చన్స్ జనరల్ స్టడీస్ పైన చూస్తాం కదా, అవి కూడా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పటివరకు చెప్పుకున్న PDF ఫైల్స్ అన్నీ కూడా అప్డేట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో టెస్టులు కూడా 1 by 1 అన్నీ కూడా అప్డేట్ చేయడము జరుగుతుంది. ఓకే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. క్వశ్చన్ నెంబర్ 1, మోడీ ఇండియా కాలింగ్ 2021 అనేటువంటి కాఫీ టేబుల్ బుక్ ప్రధాని ఏ కార్యకలాపాలను తెలియచేస్తుంది? ఏంటది? మోడీ ఇండియా కాలింగ్ 2021 అనే కాఫీ టేబుల్ బుక్ ఏ కార్యకలాపాలను? ఆన్సర్ ఆప్షన్ బి, విదేశీ మరియు ద్వైపాక్షిక సందర్శనలు. ఓకేనా, అంటే భారత ప్రధాని ఏ దేశాలను సందర్శించారు? సో వివిధ దేశాలతో జరిపినటువంటి ద్వైపాక్షిక సమావేశాలు, సందర్శనలను గురించి తెలియజేస్తుంది. వివరాలు చూద్దాం. 16వ ప్రవాసీ భారతీయ దివాస్ సందర్భంగా మోదీ ఇండియా కాలింగ్ 2021 అనే కాఫీ టేబుల్ బుక్ విడుదలైంది. ఈ పుస్తకంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 107 విదేశీ మరియు ద్వైపాక్షిక సందర్శనల సందర్భంగా పట్టుబడిన వివిధ ఛాయాచిత్రాలను కలిగి ఉన్నాయి. అంటే వివిధ దేశాలకు వెళ్ళి, సో అక్కడ ప్రధానులతో కావచ్చు, రాష్ట్రపతులతో కావచ్చు, ఆ వివిధ దేశాల ముఖ్యులతో కావచ్చు దిగినటువంటి ఫోటోషూట్ ఏదైతే ఉందో వాటన్నిటిని కూడా ఈ బుక్లో మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము 26వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించింది? ఏ రాష్ట్రం మరి అంటే ఆప్షన్ ఏ, పశ్చిమ బెంగాల్. వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ 26వ కోల్కతా అంతర్జాతీయ చలన చిత్రోత్సవాన్ని ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి వాస్తవంగా బాలీవుడ్ సూపర్ స్టార్ మరియు ముంబైకి చెందిన పశ్చిమ బెంగాల్ బ్రాండ్ అంబాసిడర్ షారుఖ్ ఖాన్ కూడా పాల్గొన్నారు. సో లెజెండరీ ఫిల్మ్ మేకర్ సత్యజిత్ రే యొక్క క్లాసిక్ ఆపూర్ సంసార్ ఈ ఉత్సవ ప్రారంభ చిత్రంగా నిలిచింది. ఇందులో 45 దేశాల నుంచి 131 సినిమాలు జనవరి 13 వరకు కూడా సందర్శించబడతాయి. ఓకేనా. నెక్స్ట్ వన్, ఇటీవల ఏ దేశము COVID-19 మహమ్మారి నిర్మూలనకు గాను 2113 కోట్ల రూపాయలను కేటాయించడం జరిగింది? చాలా భారీ మొత్తము. ఏ దేశము అంటే ఆప్షన్ సి, జపాన్. వివరాలు చూద్దాం. జపాన్ ప్రభుత్వము 30 బిలియన్ జపనీస్ యెన్, అంటే జపనీస్ యొక్క కరెన్సీ పేరేంటి? యెన్. సో 30 బిలియన్ జపనీస్ యెన్ల యొక్క అధికారిక అభివృద్ధి సహాయ రుణాన్ని ఏర్పాటు చేయడం జరిగింది లేదా ఇవ్వడం జరిగింది. సో ఇది సుమారు 113 కోట్ల రూపాయలు.
కోవిడ్-19 మహమ్మారి యొక్క తీవ్రమైన ప్రభావాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పేదలు మరియు బలహీనంగా ఉన్నటువంటి వారికి సమన్వయ మరియు తగిన సామాజిక రక్షణ కల్పించే భారత ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడమే ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్యమైన లక్ష్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. భారతదేశ 7వ ట్రేడ్ పాలసీ రివ్యూ ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు? భారతదేశ 7వ ట్రేడ్ పాలసీ రివ్యూ ఏ అంతర్జాతీయ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు అని చూసినట్లయితే ఆప్షన్ బి WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వివరాలు చూద్దాం. భారత 7వ వాణిజ్య విధాన సమీక్ష యొక్క 2వ సెషన్ ప్రపంచ వాణిజ్య సంస్థ WTOలో ముగిసింది. ఇది 7వ వాణిజ్య విధాన సమీక్ష యొక్క చివరి సెషన్. ట్రేడ్ పాలసీ రివ్యూ WTO యొక్క పర్యవేక్షణ ఫంక్షన్ కింద ఒక కీలకమైన విధానంగా చెప్పుకోవచ్చు. సో ఈ యొక్క వాణిజ్య విధాన సమీక్షలో WTO వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిబంధనలకు కట్టుబడి ఉండడాన్ని మెరుగుపరచడము మరియు నిర్మాణాత్మక అభిప్రాయాల్ని అందించే లక్ష్యంతో సభ్య దేశాల వాణిజ్యం మరియు సంబంధిత విధానాలను WTO పరిశీలిస్తూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా. నెక్స్ట్ వన్. రాబోయే 5 సంవత్సరాలకు పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో సహాయం అందించడానికి NHPC లిమిటెడ్ ఈ సంస్థతో అవగాహన ఒప్పందము కుదుర్చుకుంది. సరైన సమాధానం ఏంటి మరి? ఆప్షన్ ఏ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీ. ఇంపార్టెంట్ క్వశ్చన్. వివరాలు చూద్దాం. రాబోయే 5 సంవత్సరాలకు గాను, ఓకే, రాబోయే 5 సంవత్సరాలకు అంటే ఫర్ ద నెక్స్ట్ 5 years పునరుత్పాదక రెన్యూవబుల్ ఎనర్జీ అని అర్థం. ఓకే, పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులను ఏర్పాటు చేయడంలో సహాయం అందించడానికి NHPC లిమిటెడ్ ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ ఏజెన్సీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. సో అభయ్ కుమార్ సింగ్ NHPC CMD మరియు ఈరేఢా CMD ప్రదీప్ కుమార్ దాస్ సమక్షంలో ఈ ఒప్పందము కుదిరింది. ఓకే, నెక్స్ట్ వన్. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? జాతీయ నేషనల్ హెల్త్ మిషన్ ఉంది కదా, జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో ఆరోగ్య పథకాలు అమలు చేయడం అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఏది అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము. ఓకేనా, నెక్స్ట్ వన్. జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలోని ఆరోగ్య పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ గణనీయమైన పురోభివృద్ధిని సాధించింది. ఏడాదిన్నర కాలంలో కొన్ని పథకాల అమలులో మిగతా రాష్ట్రాల కంటే ముందంజలో ఉందని జాతీయ ఆరోగ్య మిషన్ పరిశీలనలో వెల్లడైంది. గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు చాలా పథకాల్లో నువ్వా నేనా అనే స్థాయిలో పోటీపడేవి. సో ఈ పరిస్థితుల్లో గుజరాత్ను 2వ స్థానానికి నెట్టి ఏపీ మొదటి స్థానానికి వచ్చిందని NHM అధికార వర్గాలు తెలిపాయి. సో మిగతా కొన్ని పథకాల అమల్లోనూ త్వరలోనే ముందంజ వేసే అవకాశం ఉందని రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు కూడా ప్రత్యక్షంగా తెలియచేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వన్ చూద్దాం. ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్ దిగ్గజం ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రథమ స్థానం లేదా ప్రధాన స్థానంలో ఉన్న వ్యక్తి ఎవరు అంటే ఆన్సర్ ఆప్షన్ ఏ ప్రధాని నరేంద్ర మోదీ గారు. ఓకే, వివరాలు చూద్దాం. ట్విట్టర్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న క్రియాశీల రాజకీయ నాయకుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలోనికి రావడము జరిగింది. ప్రస్తుతము ఆయన్ను 6.47 కోట్ల మంది అనుసరిస్తున్నారు. మొన్నటి వరకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 8.87 కోట్ల మంది ఫాలోవర్లతో అగ్రస్థానంలో ఉండేవారు. అయితే వాషింగ్టన్లోని క్యాపిటల్ భవనంపై ట్రంప్ మద్దతుదారుల దాడి అనంతరము ఆయన ఖాతాను ట్విట్టర్ శాశ్వతంగా తొలగించింది. దీంతో మోదీ గారికి ప్రథమ స్థానం అయితే దక్కింది. అయితే క్రియాశీలంగా లేని రాజకీయ నేతల్లో అత్యధిక ఫాలోవర్లు ఉన్న వ్యక్తిగా అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ఎవరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఎంత? ఒబామాను 12.79 కోట్ల మంది ట్విట్టర్లో అనుసరిస్తున్నారు. ఓకేనా. సో మరి అమెరికా నూతన అధ్యక్షుడు ఎన్నికైన జో బైడెన్కు ప్రస్తుతము 2.33 కోట్ల మంది ట్విట్టర్ ఫాలోవర్లు ఉన్నట్లుగా తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు వినిపించేందుకు వీలుగా ఉచితంగా రోజుకు 2 GB మొబైల్ డేటా అందించనున్నట్లుగా ప్రకటించారు? సరైన సమాధానం ఆప్షన్ సి తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వము.
వివరాలు చూద్దాం. తమిళనాడులోని విద్యార్థులు ఆన్లైన్ పాఠాలు వినేందుకు వీలుగా ఉచితంగా రోజుకు 2 GB మొబైల్ డేటాను అందించనున్నట్లుగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పళనిస్వామి ఆదివారం ప్రకటించారు. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యే ప్రభుత్వ కళాశాలల విద్యార్థులతో పాటుగా ఎయిడెడ్, ఆర్ట్స్, సైన్స్, పాలిటెక్నిక్, ఇంజనీరింగ్, ప్రభుత్వ స్కాలర్షిప్లు పొందే వారికి రోజుకు 2 GB డేటా ఉచితంగా అందిస్తామని పేర్కొన్నారు. 2021 జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల పాటు ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ తమిళనాడు లిమిటెడ్ ద్వారా డేటా కార్డులు ఇస్తామని ప్రకటించారు. మొత్తం 9.69 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందనున్నట్లుగా వెల్లడించారు. కరోనా నేపథ్యంలో విద్యాసంస్థలు మూతపడి ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నందున కొందరు విద్యార్థులు ఫోన్ లేక, మరికొందరు మొబైల్ డేటా ఖర్చు చేయలేక పాఠాలకు దూరమవుతున్నారని, దీంతో ప్రభుత్వము ఈ నిర్ణయము తీసుకోవడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఫ్రెండ్స్, మెయిన్ క్వశ్చన్స్ అయితే కంప్లీట్ చేసాం. కొన్నే ఉన్నాయని చెప్పాను కదా ఫ్రెండ్స్. సో కొన్నే ఉన్నాయి, బట్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కవర్ చేసాం. అడిషనల్ బిట్ చూద్దాం. భారత ప్రభుత్వము ఏ రోజున ప్రవాసీ భారతీయ దివాస్ జరుపుకుంటుంది? ఎప్పుడు? 9 జనవరి. ప్రముఖ మాజీ విదేశాంగ మంత్రి మాధవ్ సింగ్ సోలంకి కన్నుమూశారు. సో ఆయన ఏ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రి? ఆన్సర్ ఆప్షన్ ఏ గుజరాత్. గైడెడ్ మల్టీ లాంచ్ రాకెట్ సిస్టమ్ ఫతా-1 ఇటీవల ఏ దేశం ద్వారా పరీక్షించబడింది? ఆన్సర్ పాకిస్తాన్. ఏ హైకోర్టు కొత్త ప్రధాన న్యాయమూర్తిగా రాఘవేంద్ర సింగ్ చౌహాన్ నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ఉత్తరాఖండ్. వర్చువల్ ఇంటర్నేషనల్ అకౌంట్ కాన్ఫరెన్షన్ ఎడ్యుకాన్ 2020 యొక్క థీమ్ ఏంటి? సో నేను ఒక డౌట్ అడిగారు, సార్ ఇది ఎడ్యుకాన్ 2021 2020 అని. సో ఎగ్జాక్ట్లీ 2020 ఫ్రెండ్స్. ఓకే, గమనించాలి. సరైన సమాధానం ఆప్షన్ సి, ఇన్విజినైజింగ్ ఎడ్యుకేషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ యూత్ టు రీస్టోర్ గ్లోబల్ స్పేస్. ఓకే, నెక్స్ట్ వన్ చూద్దాం. భారత సంతతికి చెందిన డాక్టర్ రాజ్ అయ్యర్ ఏ దేశానికి చెందిన ఆర్మీ ఫోర్స్ యొక్క మొట్టమొదటి చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ సి, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. నెక్స్ట్, ఫౌల్స్టిన్ ఆర్చేంజ్ టౌడేరా ఇటీవల ఏ దేశ అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి, సెంట్రల్ ఆఫ్రికన్ రిపబ్లిక్. నెక్స్ట్ వన్, రైట్ అండర్ అవర్ నోస్ నవల రచయిత ఎవరు? ఆప్షన్ సి, పి వాసుదేవన్. నెక్స్ట్ వన్, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున నిర్వహిస్తారు లేదా జరుపుకుంటారు? ఆన్సర్ ఆప్షన్ సి, 10 జనవరి. నెక్స్ట్ వన్, పురుషుల టెస్ట్ మ్యాచ్ను నిర్వహించిన తొలి మహిళా అంపైర్ క్లైర్ పోలోసాక్ నిలిచారు. మరి ఆమె ఏ దేశానికి చెందినటువంటి మహిళా అంపైర్? ఆన్సర్ ఆప్షన్ సి, ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్. సో ఫ్రెండ్స్, డైలీ 10 జీకే క్వశ్చన్స్ కూడా చూసేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఆకాశంలో మబ్బు వేసిన రాత్రులు ఉక్కగా వేడిగా ఉండడానికి గల కారణము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, మబ్బులు ఉష్ణ వికిరణాన్ని అడ్డుకోవడమే కారణము. నెక్స్ట్ వన్ చూద్దాం. శీతల ప్రదేశాలలో థర్మామీటర్లలో మెర్క్యూరీకి బదులు దేనిని వాడతారు? శీతల ప్రదేశాలలో. ఆన్సర్ ఆప్షన్ డి, ఆల్కహాల్. ఏం వాడతారు? ఆల్కహాల్. నెక్స్ట్ వన్, దేశంలో అత్యంత పురాతన పర్వతాలు అని వేటిని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 3, ఆరావళి పర్వతాలు. పురాతన పర్వతాలు అంటారు, లేదా ఏంటి పురాతన పర్వతాలు, లేదా వీటికి ఒక పేరు ఉంటుంది ఫ్రెండ్స్, సడన్గా గుర్తు రావట్లేదు. ముడత పర్వతాలు అంటారు. భారతదేశంలో అత్యంత పురాతన ముడత పర్వతాలు ఆరావళి పర్వతాలు. అత్యంత నూతన ముడత పర్వతాలు ఏవి అంటే హిమాలయ పర్వతాలు. ఓకే, గుర్తుంచుకోవాలి. నేలలో నత్రజని పెరుగుదల కోసము సాగు చేసే పంట ఏది అంటే ఆప్షన్ 3, చిక్కుడు. ఓకే, చిక్కుడు. లెగ్యూమినేసీ మొక్కలన్నింటి కూడా సో ఇదే విధంగా నేలలో నత్రజని పెరుగుదలకు సహాయపడతాయి. ఏంటి ఫ్రెండ్స్ అవి? లెగ్యూమినేసీ మొక్కలు అంటే చిక్కుడు జాతి మొక్కలు. నెక్స్ట్ వన్, ఇండియన్ సెక్యూరిటీస్ ప్రెస్ ఉన్న చోటు ఎక్కడ? ఆప్షన్ 3, నాసిక్. నెక్స్ట్ వన్, భూమధ్య రేఖ ప్రాంతంలో కురిసే వర్షము ఏ రకమైనది? ఆప్షన్ 1, సంవాహన వర్షపాతము. ఏంటి ఫ్రెండ్స్? సంవాహన వర్షపాతము. నెక్స్ట్ వన్, భితర్కానికా నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? భితర్కానికా నేషనల్ పార్క్. ఆన్సర్ ఆప్షన్ ఏ, ఒడిషాలో కలదు.
నెక్స్ట్ వన్ చూద్దాం. సంతోష్ ట్రోఫీ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉంది అంటే ఫుట్బాల్. ఓకే, నెక్స్ట్ వన్. గ్రేట్ బ్యారియర్ రీఫ్ ప్రపంచంలోనే అతిపెద్ద పగడపు దిబ్బ ఇది ఏ దేశంలో ఉంది? గ్రేట్ బ్యారియర్ రీఫ్, ఇంపార్టెంట్ క్వశ్చన్. ఆన్సర్ ఆప్షన్ బి ఆస్ట్రేలియా. నెక్స్ట్ వన్. చార్కులా ఏ రాష్ట్రం యొక్క నృత్య రూపము? చార్కులా, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఓకేనా? సో ఈరోజు ఏంటి అంటే కొంచెం బిజీగా ఉండడం వల్ల ఫ్రెండ్స్ దీనికి స్టాటిక్ జీకే యాడ్ చేయలేకపోయాము. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఆల్రెడీ మనము వీటి యొక్క స్టాటిక్ జీకే చూసాము ఆల్రెడీ ప్రీవియస్ క్లాసులో కూడా. సో మనం ఈరోజు స్టాటిక్ జీకే ప్రొవైడ్ చేయనందుకు ఆల్రెడీ మనము ప్రొవైడ్ చేసినవే కాబట్టి ఎందుకులే రిపీట్ అవ్వడం అని చెప్పేసి కూడా కొంచెం ప్రొవైడ్ చేయలేదు ఫ్రెండ్స్, గమనించాలి. విత్ ఇన్ 1 or 2 daysలోనే మనము ఫుల్ ఫ్లెడ్జ్గా మళ్ళీ స్టాటిక్ జీకే యాడ్ చేయడం అయితే జరుగుతుంది, క్విక్ రివ్యూ కూడా చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, జస్ట్ 1 or 2 days మాత్రమే. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్రతిరోజు అయితే 7 నుంచి 9 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇంతటితో ఈ రోజుకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ప్రతిరోజు మనము 8 నుంచి 9 గంటల మధ్యలో కరెంట్ అఫైర్స్ అయితే అప్డేట్ చేసుకోవడం జరుగుతుంది, ప్రతిరోజు ఫాలో అవ్వండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇండియాలోనే లార్జెస్ట్ లర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో జనవరి 11, 2021 నుంచి టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ పేరుతో బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగింది. బెస్ట్ ప్లాట్ఫామ్ ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్, అన్లిమిటెడ్ యాక్సెస్ టు 30+ బ్యాచెస్ ఎవ్రీ వీక్, 300+ క్లాసెస్ ఏ డే. ఓకేనా? 70+ ఎడ్యుకేటర్స్ ఉంటారు. నెక్స్ట్ 40,000 అవర్స్ రికార్డెడ్ కంటెంట్ కూడా ఉంటుంది, ఆఫ్లైన్లో కూడా చూడవచ్చు. ఓకేనా? 20,000+ ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ట్రస్టెడ్ బై ఓవర్ 98 బ్యాంక్ aspirants. బెస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బెస్ట్ ఎడ్యుకేటర్స్. రన్ విజయ్ బ్యాచ్ సిట్ 2021 స్టార్ట్స్ ఆన్ 11th January 2021. నెక్స్ట్ యాక్సిలరేటర్ బ్యాచ్ ఫర్ SBI క్లర్క్ 2021 pathway to crack bank exam with India's best educators starts on 11th Jan 2021. Next, target IBPS PO 2021 pathway to crack bank exam with India's best educators. Starts on 11th January 2021. Next, strong lineup of batches, batch 1, batch 2, batch 3. ఏంటి బ్యాచ్ 1 చూసినట్లయితే పియోనియర్ బ్యాచ్ SBI IBPS PO. నెక్స్ట్ సాక్ష్యం బ్యాచ్ ఫర్ LIC ADO వైఫై స్టడీ, టార్గెట్ SBI PO 2021. ఈ విధంగా మన కోడ్ ఉంటుంది ఫ్రెండ్స్, RKT10 అనేటువంటి కోడ్ యూజ్ చేస్తే మీకు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. SSC ప్లస్ బ్యాంక్ రైల్వే కలిపి కూడా కోంబో ఆఫర్ అయితే ఇవ్వడం జరిగింది, బిగ్గెస్ట్ డిస్కౌంట్ ఇన్ 2020. మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి, మన కోడ్ యూజ్ చేయండి, RKT10 10% డిస్కౌంట్ వస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ క్రాక్ ఇట్. ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీవన్.